ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ షెడ్యూల్ రెడీ అయింది. ఇంతకీ ఎప్పటి నుంచి బాబు సింగపూర్లో పర్యటిస్తూ ఉన్నారు, ఎందుకోసం వెళ్తున్నారు చర్చిద్దాం. రేపు సింగపూర్ పర్యటనకి వెళ్ళబోతున్నారు సీఎం చంద్రబాబు. ప్రధానంగా పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మొత్తం 6 రోజుల పాటు ఆయన టూర్ చేస్తూ ఉన్నారు. సింగపూర్ పర్యటనపై అధికారులతో ఇప్పటికే ఆయన సమీక్షించారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్కి చేరుకుంటారు. రేపు సింగపూర్కి బయలుదేరుతారు. ఇన్ఫ్రా ప్రాజెక్టులు, లాజిస్టిక్ కేంద్రాన్ని సందర్శిస్తారు సీఎం. దిగ్గజ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో అక్కడ సమావేశాలు నిర్వహిస్తారు. సింగపూర్ పెట్టుబడిదారులను నవంబర్లో జరిగే విశాఖ సదస్సుకి కూడా ముఖ్యమంత్రి ఆహ్వానిస్తారు. ప్రతినిధి ఈశ్వర్ మనకు లైవ్ లో కనిపిస్తున్నారు. ఈశ్వర్, ప్రధానంగా సింగపూర్ పర్యటన వెనక చాలా లక్ష్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. విశాఖలో జరగబోయే సదస్సుకి ఎలాంటి ఏర్పాట్లు, దానికి గ్రౌండ్ వర్క్ ఇవాళ సింగపూర్లో, రేపు జరగబోయే సింగపూర్లో భేటీల్లో ఏ రకంగా చంద్రబాబు సాధించబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చాక బ్రాండ్ ఏపీని బిల్డ్ చేయడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో దీంట్లోనే ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్ చాలా కీలకమైన వేదిక అని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఎందుకంటే సింగపూర్లో ప్రపంచ ప్రఖ్యాతించిన కంపెనీల కార్పొరేట్ ఆఫీసులు చాలా వరకు సింగపూర్లో ఉంటాయి. సింగపూర్లో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఇట్లాంటి దానికి తోడు అర్బన్ ఎలివేషన్కి సంబంధించి, అర్బన్ ఇన్ఫ్రాకి సంబంధించి సింగపూర్ ప్రపంచంలోనే అందరికంటే ముందుంది. సో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత సింగపూర్లో పర్యటించాలన్న ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి మొదటి నుంచి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉంటే అమరావతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. వాళ్ళకి ఉన్న రెప్యుటేషన్ కావచ్చు, వాళ్ళకున్న అక్కడున్న స్థానికంగా ఉన్న పరిశ్రమలను ఇక్కడ తీసుకొచ్చేదానికి వాళ్ళకి సహకరిస్తారన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన ఈ రాత్రికి ఇక్కడి నుంచి అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్తారు. రేపు సింగపూర్ వెళ్తారు. 6 రోజుల పాటు సింగపూర్లో టూర్ ఉంటుంది. మొదటి రోజు ప్రవాసాంధ్రులతో ఆయన అక్కడ సమావేశం అవుతారు. సింగపూర్తో పాటు పరిసర దేశాల ప్రవాసాంధ్రులతో ఆయన అక్కడ సమావేశం అవుతారు. పెట్టుబడులతో పాటు తమ స్వగ్రామాలని, సొంత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రావాలని ఇన్వైట్ చేస్తారు. ఆ తర్వాత సింగపూర్ ప్రధానితో ఆయన సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా సింగపూర్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి మాస్టర్ డెవలపర్గా వాళ్ళు కన్సల్ట్ చేయబడ్డారు. వాళ్ళు అక్కడ భాగస్వామిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ఈ నేపథ్యంలో తిరిగి సింగపూర్తో ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్న బలమైన లక్ష్యంతో ఈయన ముఖ్యమంత్రి సింగపూర్ వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనితో విశాఖలో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో ఇన్వెస్టర్స్ మీట్ జరగబోతోంది. దానికి కూడా రోడ్ షోలుగా సింగపూర్లో నిర్వహించబోతున్నట్టుగా ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. దీనిపైన ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు.